ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యం మన హృదయాలలో వెత్తుకోవటానికి సిద్ధపడ్డాం. రైట్? భూమిలో వెత్తబడుతున్న ప్రతి విత్తనం ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మన హృదయాలలో వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట ఫలించి అభివృద్ధి పొందితేనే మనం దేవునికి ఇష్టలైన పిల్లలుగా, ఆయన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోగలిగే శక్తిమంతులుగా మారగలుగుతాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, ప్రభువు మనతో మాట్లాడుట అనే దానికి అసలైన అర్థం ఏంటంటే, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడినట్టుగా, నానా సమయములలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా, ఆ ద్వారా అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రవక్తల ద్వారా, నెక్స్ట్ ఏంటి? మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎలా మాట్లాడాడు దేవుడు? ప్రవక్తల ద్వారా. అంటే ఆయన నేరుగానే మాట్లాడాలి అనే రూల్ లేదు, నేరుగా మాట్లాడాల్సిన అవసరత కూడా లేదు ఆయనకి. ఎలా మాట్లాడతాడు ఆయన అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడట. ప్రవక్తల ద్వారా ఎవరితో మాట్లాడతాడని చెప్తున్నాడు అక్కడ. మన పితరులతో అలాగే మాట్లాడాడు ఆయన. మన పితరులతో ఎలా మాట్లాడాడంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మనతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యము దేవుడై ఉండెను అని ఆ కుమారుని గూర్చి చెప్పబడింది. దేవుని కుమారుని గూర్చి ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య నివసించెను అని వ్రాయబడింది. అంటే ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. తాను ఎన్నుకున్న తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం అలా వింటున్నాం, అలా నేర్చుకుంటున్నాం. ఇది మనందరికీ అర్థం కావాలి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సత్యమును ఉపదేశిస్తుంటే ఆ సత్యోపదేశం వెనక ఉన్నది దేవుడు అనే విషయాన్ని మనం చాలా సులువుగా గ్రహించగలుగుతాం. ఒకవేళ వేదిక మీద ఉన్న వ్యక్తి అసత్యాన్ని ఉపదేశిస్తుంటే అసత్యం వెనక దేవుడు లేడు అనేది కూడా మనం సులువుగా గ్రహించగలుగుతాం. ఎక్కడైనా సరే దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. సాతాను కూడా మాట్లాడాలనుకున్నప్పుడు తాను ఎన్నుకున్న వారి ద్వారానే మాట్లాడాలనుకుంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో వాడు మాట్లాడడానికి కూడా ఒక టీంని సెట్ చేసుకున్నాడు. సాతాను కూడా మనుషులతో మాట్లాడాలి కదా. మరి వాడి భావజాలం మన హృదయంలో వెత్తబడాలి. వాడి భావజాలం మనుష్యుల హృదయాలలో వెత్తబడాలి అంటే ఎవరో ఒకరిని ఎన్నుకుని వారి ద్వారా మాట్లాడాలి. మాటే కదా మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దినా, మనిషిని పాడు చేసినా. దేని ద్వారా సాధ్యం అంటే ఇక్కడ వెత్తబడే దాని ద్వారానే సాధ్యం. ఒక మాట అది మంచిదైతే దానికి నువ్వు లోబడితే నీ జీవితం బాగుంటుంది. ఒక మాట అది చెడ్డదైతే దానికి నువ్వు లోబడితే నీ జీవితం బాగోదు. మంచి ఆలోచన చెప్పువారు, చెడ్డ ఆలోచన చెప్పువారు. మంచి ఆలోచన చెప్పేవారు నీ జీవితంలో ఉంటే నీ జీవితం నిజంగా చాలా బాగుంటుంది. లైక్ ఏ గైడ్, లైక్ ఏ ఫిలాసఫర్, లైక్ ఏ ఫాదర్. ఇలా మన జీవితంలో మనకి మంచి చెప్పేవాళ్ళు ఉంటే మన జీవితం బాగుంటుంది. ఒకవేళ మన ఆలోచనలు చెడగొట్టి మనల్ని చెడ్డదారి వైపు నడిపిస్తూ మన హృదయాలలో చెడును నింపేవాళ్ళు ఉంటే మన జీవితం బాగోదు. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది మంచి ఆలోచన అది చెప్పటానికి తన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నిరంతరం మాట్లాడుతున్నాడు. చెడ్డ ఆలోచన వాటిని చెప్పడానికి సాతాను తన పిల్లల ద్వారా వాడు మాట్లాడుతున్నాడు. అందుకే చదవండా వచనాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా ఇక్కడ వ్రాయించాడు ప్రభు. వాని పరిచారకులు కూడా ఏ వేషం ధరించుకుంటారు అంటున్నాడు? నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారు. అంటే వారు మాట్లాడతారు.
ఎవరి ద్వారా మాట్లాడతాడు అపవాది అంటే తాను ఎన్నుకున్న మనుష్యుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను బట్టే ఇవి అపవాది మాటలా దేవుని మాటలా, అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శాస్త్రులు పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. ఆ పులిసిన పిండి అంటే అపోస్తలులకు ఆ శిష్యులకు అర్థం కాని సమయంలో ఆయన అంటారు, వారి బోధన గూర్చి జాగ్రత్త పడండి. శాస్త్రులు పరిసయ్యుల బోధనే పులిసిన పిండితో ఒక చోట ప్రభువు పోల్చడం జరిగింది. కొన్ని మంచి మాటలు మనల్ని మంచి దారిలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా దేవుని మాటలు మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాయి. అపవాది మాటలు మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనేది మనకు అర్థమైతే చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా, చాలా 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 పరిశీలన దృక్పథంతో, సద్భావనతో, సత్యాసక్తితో, విధేయతతో, వినయంతో ఆయన మాటలు విని చెవినిచ్చి హృదయంలో నాటుకొని గ్రహించి నేర్చుకుంటాం. ఇక వేరే ఏ వ్యాపకం ఆ సమయంలో పెట్టుకోం. ఎందుకంటే యెహోవా మాటలాడుచున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు తన దాసుల ద్వారా మాటలాడుచున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు తన సేవకుల ద్వారా మాటలాడుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే చెవియొగ్గి వినుడి అన్నాడు. అందుకే ఎలా వినాలట? చెవియొగ్గి వినుడి. ఎంత కాన్సన్ట్రేషన్గా వింటామంటే ఇది దేవుని మాట అని మనకు అర్థమైన నాడు చాలా కాన్సన్ట్రేషన్గా వింటాం. లేదండి ఇది మనిషి మాట అని మనకు అనిపించినాడు అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎవరైనా ప్రముఖ వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే కీప్ క్వైట్, బీ సైలెన్స్ అంటారు. సైలెన్స్ ప్లీజ్, బీ సైలెన్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక ప్రముఖుడు మాట్లాడుతున్నాడు కనుక మనం అల్లరి చేస్తే ఆ ప్రముఖుడిని అవమానించినట్టు, మనం గోల చేస్తే ఆ వ్యక్తికి ఉన్న గౌరవాన్ని తగ్గించినట్టు అన్నట్టుగా పెద్ద పెద్ద అధికారులు మాట్లాడుతున్నా, సీఎంలు మాట్లాడుతున్నా, పిఎంలు మాట్లాడుతున్నా ముందు కూర్చున్నటువంటి శ్రోతలందరూ కూడా చాలా వినయంతో, విధేయతతో, మౌనంగా సెల్ ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసి అక్కడే కూర్చొని జాగ్రత్తగా వింటారు. మరి దేవుడు మాట్లాడుచున్నాడు అన్నప్పుడు ఎలా వినాలి? అధికారులు మాట్లాడుతున్నారు, పెద్దవారు మాట్లాడుతున్నారు అన్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా, కాన్సన్ట్రేషన్గా వింటున్నాం కదా. ఇన్ ద సేమ్ వే దేవుడు మాట్లాడుచున్నాడు అన్నప్పుడు మనం ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి, మనసు కేంద్రీకరించి వినాలి. అప్పుడే ఆయన మనతో ఏం చేస్తాడట? మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడని చదువుకున్నాం? ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, తాను ఎన్నుకున్న వారి ద్వారా, సంఘముతో దేవుడు మాట్లాడతాడు. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడికి వస్తున్నారంటే దేవుడు మాట వినడానికి వస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడతాడయ్యా, ఆయన మాటలు వినొద్దామని వెళ్తున్నాను అని చెప్పాలంతే. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నా ప్రభువు నాతో మాట్లాడతాడు, నా ప్రభు మాట వినడానికి వెళ్తున్నాను. నువ్వు సంఘంలో ఎందుకు కూర్చుంటున్నావు? ఇంత ఇంత పని కట్టుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడికి? ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు అంటే నేను అక్కడ కూర్చుంటాను, నా ప్రభు నాతో మాట్లాడతాడు. నా ప్రభు మాట విని గ్రహించి ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి నేను అక్కడికి ఆయన మాట వినడానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఆయన మాట వినడానికి వెళ్తున్నాను. ఎవరి మాట అంటే దేవుని మాట వినడానికి వెళ్తాను. ఎంత బాగుంది ఇది! నేను సంఘానికి ఎందుకు వెళ్తున్నానంటే సేవకుడి మాట వినడానికి వెళ్తున్నానని కాదు. నేను సంఘానికి ఎందుకు వెళ్తున్నానంటే సహవాసంలో కేవలం ఉండి వచ్చేద్దామని వెళ్తున్నానని కాదు. అక్కడ నేను సంఘానికి ఎందుకు వెళ్తున్నానంటే ఆయన మాట వినడానికి వెళ్తున్నాను. ఎవరి మాట వినడానికంటే సర్వోన్నతుడు, సర్వశక్తుడు అయిన ఆయన దేవుడు ఆయన ఆత్మశక్తి ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు. తాను ఎన్నుకున్న తన సేవకుని ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు. ఆ మాట విని నా జీవితాన్ని కట్టుకోవడానికి వెళ్తున్నాను, ఆ మాట విని నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తున్నాను అనేది మనం ఇచ్చేటువంటి సరి అయిన సమాధానమై ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. అలాంటి సరి అయిన సమాధానాలు మన నోటి వెంట రాకపోతుంటే మన హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడి మన హృదయంలో ఆ ప్రాసెసింగ్ జరగట్లేదన్నమాట. నువ్వు ఎలా వింటున్నావు ఒక సేవకుడు చెప్పే బోధ అని అంటే అది సత్య సంబంధమైనదైతే పరిశీలన దృక్పథంతో నువ్వు చూస్తే, గ్రహిస్తే అప్పుడు నీకు అర్థం కావాలి, అవును దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నేను ఆయన మాట వినడానికి వెళుతున్నాను, విని నేను ఆయనకు దగ్గర కావడానికి వెళుతున్నాను. రైట్. ఇప్పుడు నేను పాయింట్లోకి వెళ్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనకి క్లియర్ కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడగలడు, ఏం చెప్పగలడు, ఎలా శాసించగలడు, ఎక్కడి వరకు మాట్లాడగలడు. మనకు ఒక పరిధి ఉంటుంది మాట్లాడడానికి. ఏ విషయం మీద మనం మాట్లాడాలన్నా
మనకి కొన్ని బార్డర్స్ ఉంటాయి. ఆ బార్డర్ దాటి మనం మాట్లాడలేం. ఎందుకంటే మనకు తెలిసినంత వరకే మనం ఏదైనా మాట్లాడగలం. మనకు తెలియనిది మనం ఇప్పుడు కూడా మాట్లాడలేం. తెలుసుకున్న తర్వాత మాట్లాడగలం. అందుకే మనం పరిపూర్ణులం కాదు. మరి ఎవరు పరిపూర్ణుడు అంటే సర్వశక్తుడు సర్వోన్నతుడు అయిన మన తండ్రి పరిపూర్ణుడు గనుక ఆయన ఏది మాట్లాడినా పరిపూర్ణంగా మాట్లాడగలరు. ఆయన దగ్గర మాత్రమే ఉంది ఆ పరిపూర్ణత, మన దగ్గర లేదు. రైట్ రైట్. ఇప్పుడు మన జీవితాన్ని ముందు ఆలోచిస్తే మనందరం కూడా వీ హ్యావ్ టూ లైఫ్స్, రెండు జీవితాలు. చెప్పండి, ఏమిటి మనం కలిగి ఉన్న రెండు జీవితాలు? ఎవరైనా చెప్పగలరా? సింపుల్ ఆన్సర్ ఇది. చెప్పండి. నో, నేను ఓన్లీ భౌతిక జీవితంలోనే 2 లైఫ్స్ ఉన్నాయని చెప్తున్నా. అది వేరు, అది కరెక్టే, కానీ అది ఈ క్వశ్చన్కి సూటబుల్ ఆన్సర్ కాదు. అది కరెక్టే కానీ అది వేరే. నేను మాట్లాడుతున్నది బాగా అర్థం చేసుకోండి. వీ హ్యావ్ 2 పర్సనాలిటీస్, వీ హ్యావ్ 2 లైఫ్స్. వాట్ ఈస్ దట్? చెప్పాలి. ఏ ఏ లైఫ్స్ ఉన్నాయి మనకి? ఎస్, యు ఆర్ రైట్. వైజాగ్ వారికి వందనములు. ఎస్, రైట్. రెండు జీవితాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రైవేట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, పబ్లిక్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనం పర్సనల్ లైఫ్ అని చెప్పొచ్చు, పబ్లిక్ లైఫ్ అని చెప్పొచ్చు. మన థింకింగ్ కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రైవేట్ థింకింగ్, రెండోది పబ్లిక్ థింకింగ్. మన మాటలు కూడా ప్రైవేటు మాటలు, పర్సనల్ మాటలు, పబ్లిక్ మాటలు. అలాగే మనలో మనకే తెలియని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనం రాసుకున్న విషయాలు మాత్రమే ఉంటాయి. అవి నేను చెప్పేంత వరకు, నా బుక్లో విషయాలు నేను చెప్పేంత వరకు నా భార్యకు కూడా తెలియదు, నేను చెప్పేంత వరకు నా భర్తకు కూడా తెలియదు, నేను చెప్పేంత వరకు నా పిల్లలకు కూడా తెలీదు. అది కేవలం నాకు మాత్రమే తెలుసు. అందుకే అన్నాడు బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మరి ఎవనికిని తెలియవు అన్నాడు. ఇది మీకు బాగా అర్థమైతే, అవును, మనకి 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి పర్సనల్ లైఫ్ ఉంది, రెండోది పబ్లిక్ లైఫ్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నాకు పర్సనల్స్ అంటూ పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమీ లేవు, నా గురించి ఎవ్రీథింగ్ తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు అని ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి హియర్? అంటే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, నీకు వచ్చే ప్రతి థాట్ ఇంక వాళ్ళతో షేర్ చేసుకున్నావు అనమాట. నీ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ వాళ్ళతో షేర్ చేసుకున్నావు అనమాట. అది ఏదైనా కావచ్చు, అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, ఆ టైంకి నువ్వు అనుకున్నది కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ మనసుకి సంబంధించినంత వరకు నేటి వరకు ఏవైతే లోపల ముద్రింపబడ్డాయో అవన్నీ నా ఫ్రెండ్స్కి షేర్ చేసేసాను, అవన్నీ నా పిల్లలకి షేర్ చేసేసాను, అవన్నీ నా భర్తకి షేర్ చేసేసాను, నా భార్యకి షేర్ చేసేసాను. నా గురించి నాలాగే తెలిసిన ఇంకో మనిషి భూమి మీద ఉన్నాడు అని మీరు చెప్పగలరా? చెప్పగలరా అని అడుగుతున్నాను. చెప్పలేమంటే చెప్పలేమని చెప్పండి, చెప్పగలమంటే చెప్పగలమని చెప్పండి, ఏదోటి చెప్పండి. చెప్పలేరు కదా, ఎవ్వరు చెప్పలేరు. ఎందుకు ఎవ్వరు చెప్పలేరంటే, ఎస్, ప్రతి వాడు 2 సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తాడు. ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి ఈ మెయింటెనెన్స్ కొనసాగుతూనే వస్తుంది. అన్నీ అమ్మా నాన్నలకి చెప్పం, చాలా దాచాం అమ్మా నాన్నల దగ్గర, భయంతో కొన్ని, భక్తితో కొన్ని. అన్నీ భర్తకి భార్యకి చెప్పం, చాలా దాచాం. అన్నీ పిల్లలతో పంచుకోలేము, కొన్ని దాచాం. అన్నీ స్నేహితులతో విడమర్చి చెప్పుకోలేము, కొన్ని దాచాం. ఇలా ప్రతి మనిషి తన జీవితంలో రహస్యము అనే ఒక ఫోల్డర్ మెయింటైన్ చేస్తున్నాడట, పర్సనల్ ఫోల్డర్. అప్పుడప్పుడు చూడండి, సిస్టమ్స్ ఉన్నప్పుడు సిస్టంలో పర్సనల్ అని రాసి ఒక ఫోల్డర్ మెయింటైన్ చేస్తారు. అది ఎవరు ఓపెన్ చేయకుండా లాక్ పెట్టుకుంటారు. అలాగే మొబైల్స్లో కూడా పర్సనల్ అని ఒక ఫోల్డర్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది. అది ఎవరు ఓపెన్ చేయకుండా లాక్ పెట్టుకుంటారు. అంటే ఈ పర్సనల్ ఫోల్డర్ ఎవరు కూడా ఏం చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. యాక్సెస్ ఉండదు, ఎవరికి ఓపెన్ చేయడానికి యాక్సెస్ ఉండదు, హైడ్లో ఉంటుంది. అది మనకు కొన్ని
లోపల ఉంటాయి సీక్రెట్ కోడ్స్, అవి దాచుకుని లోపల ఉంటాయి. అలాగే మీ మైండ్లో కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు లోపల దాచేసి బయట ప్రపంచానికి మనల్ని మనం ఎలా చూపించుకుంటున్నామో అది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. దాన్ని బట్టే అందరూ ఒక నిర్ధారణకు వస్తారు. ఈజ్ హీ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ షీ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ షీ రైట్ ఆర్ రాంగ్. ఇవన్నీ కూడా బయట ప్రపంచం మనల్ని చూస్తున్న ఆ దృష్టికోణాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావడం. కానీ ప్రతి మనిషి అంతరంగం అగాధము అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏంటట? ప్రతి మనిషి హృదయాంతరంగము ఏంటటది? అగాధము. అగాధము అంటే అర్థమైందా మీకు? సముద్రాల లోతు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే డెప్త్, సముద్రాల మహాసముద్రాల డెప్త్ ఏంటి అని చూస్తే కొన్ని కెమెరాస్ పంపించి రికార్డ్ చేసినటువంటి వీడియోస్ మనకు వస్తాయి. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అనుకుంటా ఒక ప్రత్యేకమైన ఒక మెషిన్ లాంటిది తయారు చేయించుకొని సింగిల్గా ఆ సముద్ర పడుగు భాగానికి వెళ్ళాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని ఎంత లోతుకి వెళ్ళగలడో అంత లోతుకి వెళ్ళాడు. ఆ ప్రెజర్ తట్టుకునేంత మంచి ఒక సముద్ర నీటిలో ప్రయాణం చేసేటువంటి ఒక మంచి మెషిన్ తయారు చేయించుకొని అప్పుడు ఆ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది, అమ్మో ఎంత అగాధం ఉందా లోపల. ఇక లోపలికి వెళ్ళే కొలది జీవులు కూడా ఉండవు. జీవులు కూడా కొంత సర్ఫేస్లో బ్రతకగలుగుతాయి. ఇంకా లోపలికి డెప్త్లోకి వెళ్ళిపోతుంటే చీకటి ఉంటుంది, అగాధం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనుషులు బతకరు, చాలా కష్టం. అలాంటి అగాధాలు మానవ జీవితంలో ఉన్నాయి అని దేవుడు అంటున్నాడు. మన హృదయాన్ని కూడా దేవుడు అగాధంతో పోల్చాడు. అగాధము, నరుని హృదయాంతరంగం ఏంటట? అగాధము. అలాంటి నీకు నాకు మాత్రమే తెలిసినటువంటి అగాధాలు ఉన్నాయి లోపల. అందులో మన చుట్టూ మనల్ని అంటుకుని మనతో పడుకుంటున్న వాళ్ళకు కూడా తెలియవు ఇందులో ఉన్న అగాధాల్లోని సంగతులు. మనతో పాటు కలిసి నిద్రపోతారు వాళ్ళు, ఒకే మంచం మీద, ఒకే కంచంలో తింటుంటాం. అబ్బే అయినా కూడా ట్రాన్స్ఫర్ అవ్వ. ఈ అగాధం నీ అగాధం నీదే, వాళ్ళ అగాధం వాళ్ళదే. కీర్తనల గ్రంథం 64 కీర్తన, కీర్తనల గ్రంథం 64 కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదాం అందరం కూడా. కీర్తనల గ్రంథం 64 కీర్తన 6వ వచనం. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. వెదకి ఉపాయం సిద్ధపరచుకుంటారట. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. 5వ వచనం చూద్దాం. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. కొన్నాళ్ళకి దురాలోచన ఏం చేస్తారట? గట్టిగా చేసుకుంటారట. దృఢపరుచుకుందరు. నెక్స్ట్, చాటుగా ఉరులనుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. మనల్ని ఎవరు చూస్తారు? మనం ఎవరికి కనబడం కదా, అంతా చీకట్లో చేసేవి కదా, ఎవరికి తెలియదు అని సిద్ధపరచుకుందరు. నెక్స్ట్, 3వ వచనం. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. బాబోయ్, ఇంత దుర్మార్గం ఉందా లోపల? మనకు తెలియదు. చేదు మాటలను బాణములుగా సంధించుదురు. లోపల ఉందదో కాదు, ఒక భయంకరమైన అగాధం. దాని గురించి చెప్తున్నాడు. అంటాడు, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. మన పిల్లలు నాకు ఫోన్ చేశారు. 3వ తారీఖు రాజమండ్రిలో కోర్టులో ఏదో సంథింగ్ జరుగుతుంటే నాకు ఫోన్ చేశారు. వేటలపాలెనికి చెందిన ఒక యువకుడు ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతిని రేప్ చేసిన కేసులో అక్కడ ఏదో వాదోపవాదాలు జరుగుతుంటే నాకు ఫోన్ చేశారు. అక్కడ నుంచి మన కుర్రాళ్ళు సాయంత్రం ఇప్పుడు ఫోన్ చేసి, అన్నా ఇదంతా చేయించింది మీరేనట కదన్నా, కోర్టులో లాయర్ ద్వారా మాట్లాడించారన్నా అన్నారు.
నేనేనా? అవును మీరేనటన్నా, మొత్తం మీరే వెనకుండి నడిపించి మొత్తం భయంకరంగా చేశారటన్నా, మీరే చేశారటన్నా అంటే, ఓకే నా ఫ్యామిలీ మెంబర్సేనా వాళ్ళందరూ అన్నాను నేను. ఆ? ఇప్పుడు ఆ యువకుడు యువతి నా ఫ్యామిలీ మెంబర్సేనా కాదా అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదన్నా, మరి ఎవరు? వాళ్ళు వాళ్ళు ఒకటే ఫ్యామిలీ. ఓకే అయితే నేనే మొత్తం ఫ్యామిలీని కొనేసాను అనమాట. సరే ఇదంతా చేసి నేను ఏం సాధించినట్టు అది ఏమైనా చెప్పారా అక్కడ? అదేం చెప్పలేదన్నా, మీరు ఏదో చేయించారట అంతేనన్నా. ఓకే రైట్. అక్కడ చెప్పబడినవన్నీ నిజాలేనా మీరు విన్నవి అంటే, కాదన్నా నిజాలు కాదు. ఆయన అసలు సేవకుడు కూడా కాదటన్నా, అక్కడున్న వ్యక్తి. ఆయన ఎవరో ఉద్యోగస్తుడట, సేవకుడని అబద్ధం చెప్పేశారట ఇక్కడ. అది కూడా వ్రాయించారా? అది కూడా వ్రాయించారన్న అన్నారు. సరే ఇంకెందుకు, ఇంత క్లియర్గా వచ్చేసిన తర్వాత సర్వోన్నతుడైన దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనకు అప్పగించేద్దాం, ఆయన మాట్లాడుతాడు. ఎందుకంటే మనం ఎందుకు మాట్లాడాలి? మనకు అవసరం ఏమైనా ఉందా? మనం మేలు చేస్తూ పోయిన వాళ్ళం, కీడు చేయలేదు ఎవరికి. ఇంతవరకు నాకు తెలిసి నా మీద అపవాదులు వేస్తున్న వాళ్ళకు కూడా నా ద్వారా మేలు పొందినవారు, ఇది అందరికీ తెలుసు. నేను వారికి ఎంత సహాయం చేశానో, ఎంత మేలు చేశానో, ఎలా సమాధానపరచాలని ప్రయత్నించానో, ఎలా ఉపయోగపడ్డానో అందరికీ తెలుసు. ఇంత ప్రశాంతంగా నేను ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, గిల్టీ ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది తప్పు చేసినప్పుడు. ఏ తప్పు చేయని వాడికి, యథార్థంగా ఉన్నవాడికి ఎలాంటి గిల్టీ ఫీలింగు ఉండదు. ఒకవేళ ఆ ఎవిడెన్సెస్ నా దగ్గరకు వచ్చి, నా పేర్లు బయటకు వచ్చి, ఇదిగో అని ఏదైనా ప్రూఫ్ పెడితే సంతోషంగా వచ్చి మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఇంత పబ్లిక్లో మాట్లాడుతున్నాను, ప్రూఫ్, ఒక్క ప్రూఫ్ పెట్టి, ఆ కోర్టులో జరుగుతున్న వాదోపోదాలు ఏవో నాకు తెలియదు మరి అవి, అలా ఇతగాడే సమస్తానికి కారకుడు అని ఒక్క ప్రూఫ్ నాకు ఇస్తే పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతా. ఇంకో పాయింట్ చెప్పనా, ఒకవేళ ఏ ప్రూఫ్ లేకపోతే నా దగ్గరకు వచ్చి లైవ్లో కూర్చుంటే ఇన్ని ప్రూఫ్లు నేను ఇచ్చి చితక్కొట్టి చెవులు మూసి పంపిస్తా. కోర్టుకు తెలియని ప్రూఫ్లు ఇచ్చి పంపిస్తా, కోర్టుకు తెలియనివి. సో అందుకే ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు, తప్పది. మీకు ఏదైనా ఉంటే మీరు పడాలి, మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి. అనవసరంగా కొందరు వ్యక్తుల్ని, లేదా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు పోవాలి, మాట్లాడకుండా మౌనంగా పోవాలి. నేను ఎంత సంస్కారవంతుడంటే ఇప్పటికీ నేను పేర్లు మాట్లాడట్లేదు, అది నాకున్న సంస్కారం. ఏది మాట్లాడితే ఏముండదు, ఇంక అయిపోయినట్టే మొత్తం కొలాప్స్. కానీ అలాగని నేను అన్ని వేళలా మౌనంగా ఉంటానని అనుకోకండి. నేను కూడా మామూలు మనిషినే కదా, ఒక్కోసారి బరస్ట్ అయిపోద్ది, లోపల అగ్నిపర్వతం ఉంటుంది. అది కానీ బర్స్ట్ అయిందనుకోండి, లోపల నుంచి లావా తన్నుకుని వస్తుంది బయటికి, తట్టుకోలేరు, చాలా కష్టం కదా. మీకు తెలుసు ఆల్రెడీ నేను ఎంత మొండోనో, ఎంత గట్టిగా ఉంటానో ఏ విషయంలో అయినా. నిజంగా నేను అలాంటి వాడిని అయితే నాకున్న పలుకుబడి అంతా ఉపయోగించేదని కదా. నాకేమన్నా తక్కువ పలుకుబడి ఉందా? మీకు తెలుసు కదా, నేను ఏం చేయాలంటే చేయగలను. కానీ నో, దేవుడు సమస్తము ఎరిగినవాడు, ఆయన నీతిగల న్యాయాధిపతి, ప్రతి వాని హృదయాంతరంగమును ఎరిగినవాడు. సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకుని నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది, నాకు ఫోన్ వచ్చింది, ఇలా నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఉండగా మాట్లాడాను కదా, నేను ఇంతమంది ఉండగా సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకుని మాట్లాడాను కదా. రేపు పొద్దున ఏం జరగబోతుందో తెలుసా? ఇప్పుడు నా స్టేట్మెంట్ రికార్డ్ అయింది అక్కడ. నీ స్టేట్మెంట్ ఎలాగైతే కోర్టులో రికార్డ్ అవుతుందో, నా ఎవ్రీ స్టేట్మెంట్, నా అంతరంగంలో అగాధంలో రిజిస్టర్ అయ్యే స్టేట్మెంట్ కూడా ఎక్కడ రికార్డ్ అవుతుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో రికార్డెడ్. ఇప్పుడు తప్పించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చాలా తెలివిగా తప్పించుకోవచ్చు. ఎవడొక్కడిని ఇరికించామండి, ఆడు చేయించారండి, ఈడు చేయించారండి, అయ్యో నేను అసలు ఎప్పుడు నేను ప్రసంగాలు కూడా చెప్పనండి, నేను అసలు సేవకునే కాదండి, ఏదైనా అనొచ్చు నువ్వు. కానీ రికార్డెడ్గా ఒకటి రాస్తాడు, అక్కడ ఉంటాడు కదా టైపిస్ట్, టైప్ చేస్తుంటాడు. నువ్వు చెప్పింది, నీ లాయర్ చెప్పింది మొత్తం టైప్ చేస్తాడు. మరి అలా టైప్ చేసినప్పుడు అక్కడ కూడా నువ్వేదో చేసేయచ్చు గ్యాంబ్లింగ్. కానీ వన్ డే ఒకటి రాబోతుంది, ఆ రోజు నువ్వు ఆయన ముందు నిలబడాలి వెళ్ళి. అప్పుడు కూడా మీరు అందరూ ఉంటారు, కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ ఉన్న టైంలో ఏమయ్యా ఏంది అని అంటే
ఏమైపోతాం తెలుసా? అబాసుపాలైపోతాం. అందుకే ఇక్కడ అంటాడు కీర్తనల గ్రంథంలో, వారు దురాలోచన దృఢపరుచుకుందురు, చాటుగా ఉరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందురు. నెక్స్ట్, వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ఎంత ట్రై చేస్తారు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. అందుకే నేను చెప్పాను, 2 జీవితాలు, ఒకటి పర్సనల్, రెండోది ప్రైవేట్. సో మన గురించి మనకి తెలిసినంతగా మన పక్కోడికి మన గురించి తెలీదు, మన పక్కోడికి తెలీదు. కానీ మన గురించి మనకు తెలియనివి కూడా తెలిసిన ఆయన ఒకడున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. చూద్దాం ఒకసారి గ్రంథంలో చూద్దాం ఆ మాట. ఒకసారి గ్రంథంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అందుకే నేను టైం ఇంకా రాలేదు కదా, మౌనంగా ఉన్నాను. అందుకే జస్ట్ టైం రాలేదు కాబట్టి నేను జస్ట్ అలా మామూలుగా మాట్లాడి, టైం వచ్చింది అనుకోండి, అమ్మో, సాక్ష్యాలు మీ ఇంట్లోంచి వస్తాయి, ఆధారాలు నీ ఒంట్లోంచి వస్తాయి, మాటలు నీ నోట్లోంచి వస్తాయి, నీకు తెలియకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తాయి. అందుకే ఏమంటాడు? సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. నువ్వు సాయం చేసావా? అయినా కృతజ్ఞత లేకుండా ఉన్నారా? మర్చిపో. ఆ కృతజ్ఞత కోసం నువ్వు సాయం చేయకు. ఎవరో నిన్ను పొగడాలనో, ఎవరో నీ మీద గుర్తుపెట్టుకోవాలనో ఇప్పుడు ఎవరికి సాయం చేయకు. నేను అలా ఇప్పుడు ఎవరికి చేయలే, ఎవరిని అడగలేదు కూడా. నాకు థ్యాంక్స్ చెప్పని అడిగితే సాయం చేస్తే ఆ సాయానికి, ఆ థ్యాంక్స్కి ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉండదు. అందుకే ఎవరికైనా చెయ్యి, హెల్ప్ చేయి. నిలబెట్టాలంటే నిలబెట్టు, అవకాశాలు ఇవ్వాలనుకున్నప్పుడు అవకాశాలు ఇవ్వు. వాళ్ళు ప్రపంచానికి కనబడినప్పుడు ప్రపంచానికి కనిపించేలా చెయ్యి, పరిచయం చెయ్యి, వేదిక సిద్ధపరచు, నిలబెట్టు, తీసుకొచ్చి. ఇప్పుడు మన సెమినార్లు ఉన్నాయి, మీకు తెలియని సేవకులు ఎందరినో చిన్నవాళ్ళని కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నాను, వేదిక మీద నిలబెట్టి మీకు పరిచయం చేసి వాళ్ళ సేవను కూడా ప్రోత్సహిస్తున్నాను నేను. అలాగే చాలామంది పిల్లలు వాక్యం చెప్పాలి అన్నా, మేము చెప్పదలుచుకున్నాం, రండి మాట్లాడండి, నా ముందు మాట్లాడండి అని అవకాశాలు ఇస్తున్నాను. ఎందుకంటే మనం చేసే మేలు. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం అన్నప్పుడు అది పరిశోధించి తెలుసుకొని వాళ్ళకి నా వంతుగా లేదా మీ వంతుగా సహాయపడుతూనే ఉంటాం. ఇవన్నీ ఎందుకు అని అంటే, ఎస్, ప్రతివానికి వాళ్ళు చెప్పే థ్యాంక్స్ వల్ల మనకి మెప్పు రాదు, వాళ్ళు చూపించే కృతజ్ఞత వల్ల మనకి మెప్పు రాదు. అన్నా మీరు నాకు చాలా చేశారన్నా, మీరు చాలా మంచివారన్నా, నాకు చాలా ఉపయోగపడ్డారన్నా అని మీతో నేను అనిపించుకుంటే నాకు కడుపు నిండిపోతే ఇంకా నాకెందుకు అది వద్దు నాకు. మరి మనకేం కావాలి? ప్రతివానికి మెప్పు ఎక్కడట? దేవుని వలన కలుగును అన్నాడు. ప్రతివానికి మెప్పు దేవుని వలన కలుగును అంటే ఆయన హృదయములోని ఆలోచనలు బయలుపరచగలడట. అంటే నీ ప్రైవేట్ లైఫ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఎస్, మన ప్రైవేట్ లైఫ్ మొత్తం ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. మనకు తెలీదు అది ఆయన చేతిలో ఉందని. తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ ప్రపంచంలో ఎన్నైనా దాచేయచ్చు, కానీ దేవుడి దగ్గర ఏది దాచలేవు. నేటి వరకట ప్రపంచంలో మరుగు చేయబడినవి ఎన్నో ఉన్నాయండి. సినీ నటి ప్రత్యూష చనిపోయింది కదా, ఆమె రేపుకు గురై చనిపోయిందండి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఎవ్వరు బయటపడలేదు. కానీ అధికారులకు తెలుసు, కోర్టుకి తెలుసు, చాలామందికి తెలుసు. కానీ ఎప్పటికీ ఆ ఎవరండి చేసింది అంటే తప్పించుకునే వాళ్ళందరూ తెలివిగా తప్పించేసుకున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము నీతిమంతులు అని అంటారు. కానీ సర్వోన్నతుడైన దేవుడు చూశాడు, ఇప్పటికీ వాళ్ళ అమ్మ పోరాడుతోంది, పిచ్చిదానిలాగా పోరాడుతోంది, మాట్లాడుతోంది.
మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, నా కూతురికి న్యాయం జరగలేదు, నా కూతురికి న్యాయం జరగలేదు అని. ఇక రెండో పాయింట్, ఆయేషా మీరా మీ అందరికీ తెలుసు. ఆయేషా మీరా చిన్న పాప, యవనస్తురాలు. ఆ అమ్మాయిని కూడా అత్యంత క్రూరంగా కిరాతకంగా పాడు చేసి చంపేశారు. సో ఇప్పటికీ ఆ నిందితుడు ఎవరో బయటికి రాలేదు. ఎవరో ఒక అమాయకుడిని అరెస్ట్ చేశారు, కొన్నాళ్ళు లోపలేశారు, కొన్నాళ్ళ తర్వాత 10 ఏళ్ల తర్వాత అయ్యి బాబాయ్ ఆయన అమాయకుడు అని చెప్పి వదిలేశారు. సత్యం బాబు ఏదో ఆయన పేరు. ఇప్పటికీ ఆ ఒరిజినల్ నిందితుడు ఎవరో ఎవరికి తెలియదు, పట్టుకోలేకపోయారు. సో మనిషి జీవితంలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయండి ఇప్పటికీ. మొన్నైతే ఒక బీజేపీ ఎమ్మెల్యే రేప్ చేసి ఒక అమ్మాయిని, వాళ్ళు వెళుతుంటే ఒక్కో సాక్షిని జాగ్రత్తగా లేపేశాడు. వాళ్ళు వెళుతుంటే యాక్సిడెంట్ చేసాడు బండికి, కోర్టుకి వెళ్తుంటే యాక్సిడెంట్ చేసాడు బండికి. చాలామంది చచ్చిపోయారు, అమ్మాయి హాస్పిటల్ పాలైపోయింది తప్పించుకోవడానికి. ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ వచ్చింది అనుకోండి, బయటకు వచ్చి అంటాడు ఏది నా మీద ఏమైనా రుజువైందా అంటాడు, అంతే. రేపు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఎమ్మెల్యే బయటకు వస్తాడు కదా, వచ్చి ఏమంటాడు, నా మీద ఏమైనా రుజువైందా, మచ్చలేని మనిషిలా బయటకు వచ్చాను నేను, వాళ్ళు చచ్చిపోయారు అంటాడు, దేవుడు చంపేశాడు అంటాడు అవసరం అయితే. ఎన్ని ఉన్నాయండి ఇలాంటివి ప్రపంచంలో, ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటివి ప్రపంచంలో? ఒకటా రెండా? కొన్ని వందలు జరుగుతున్నాయి. హత్యలు, మానభంగాలు, మారణ హోమాలు, దుర్మార్గాలు, మోసాలు, భయంకరమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. అవసరమైతే దేవుడినే ఎరుగునని చెప్పుకునే సమాజం కదా. నాకు ప్రభు ఎవరో తెలియదంటే అయిపోయింది, ఒక ముక్కలో పోయింది. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి మెసేజెస్ అని కొడితే ఏమొస్తాయి యూట్యూబ్లో? నా ప్రసంగాలు వస్తాయి రావా? వస్తాయా? ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళి, బాబయ్య నా పేరు ప్రసాద్ రెడ్డి బాబయ్య, నేను ఒక ఫైనాన్సియర్ని బాబయ్య, నాకు ప్రసంగాలంటే ఏమిటో తెలియదు బాబయ్య, నేను అసలు సేవకుణ్ణి పాస్టర్ని కాదు బాబయ్య, నాకు అసలు సంఘమే లేదు బాబయ్య, నా మీద లేనిపోని ఆరోపణలు చేశారు బాబయ్య అన్నాను అనుకోండి, కోర్టులో అదే రాసుకుంటారు. వాళ్ళకేం తెలుసు? అప్పుడు చెప్పాలి, బాబు ఐఫర్ గార్డ్ అని కొట్టు బాబు, లోపల మినిస్ట్రీస్ అని కొట్టు వస్తాయి, విజయప్రసాద్ రెడ్డి మెసేజెస్ అని కొట్టు, విజయప్రసాద్ ఫౌండేషన్ అని కొట్టు వస్తాయి. ఇతను లైవ్లు వస్తుంటాయి ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్లో. విజయప్రసాద్ ఫౌండేషన్ అని ఒక ఛానల్ ఉంది బాబు, అందులో మాట్లాడుతుంటాడు. బలభద్రపురంలో ఒక సంఘం ఉంది, రాజమండ్రిలో సంఘం ఉంది, మండపేటలో సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి వాక్యాలు చెప్తుంటాడు. అయ్యా అనేక ప్రాంతాల్లో సభలకు వెళ్ళిన పాంప్లెట్లు కూడా ఉంటాయి బాబు, యూట్యూబ్లోను ఫేస్బుక్లో చెక్ చేసుకో బాబు, రాసుకుంటాడు. అప్పుడు నేను వచ్చి, లేదండి ఆ సంఘం నాది కదండి, రాజమండ్రిలో సంఘం ఉందండి, నేను వెళ్తాను కానండి, నాది కాదండి. మరి ఎవరిది? ఎవరిదోనండి. మరి నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? సరదాగా వెళ్ళానండి బాబు, ఏటో చూద్దామని అన్నాను అనుకోండి, చెల్లుబాటు అవ్వచ్చు, మీకు చెల్లుబాటు అవ్వచ్చు. కానీ దేవుని ముందు అవుతుందా చెల్లుబాటు? లోకం ముందు అవుతుందా చెల్లుబాటు? అవ్వదు, అస్సలు అవ్వదు. అందుకే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అన్నాడు భక్తుడు. బుద్ధిహీనత అనున్నది ఏంటట? బొబ్బలు పెట్టున్నది. ఆ బుద్ధిహీనత ఉండకూడదు మనిషి జీవితంలో. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారట? అలా ఉంటారట, ధైర్యంగా. సింహంలో ఉండాలి నీతిమంతుడువా, సింహంలో ధైర్యంగా ఉండు. అది. సో మనకు కూడా ఒక పరిణతి, ఒక పరిపక్వత, ఒక విచక్షణ, ఒక వివేకం ఉంటాయి కదా. ఇప్పుడు నేను మాట చెప్తా, మనకి ప్రైవేట్ లైఫ్ ఉండకూడదా అంటే ఉండకూడదు అని ఎవరు అనరు. ఉండాలి. ఉండాలా ఉండకూడదా చెప్పండి? ఉండాలి. నీ భార్య, నీ భర్త, నీ బెడ్రూము, నీ పిల్లలు, నీ పర్సనల్, నీ కుటుంబం, నీ విషయాలు నీకు ఉండాలి. అది అన్నీ బయట పెట్టుకోవాల్సిన కర్మ మనకేం పట్ల, దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. కానీ ఉండకూడనిది ఏంటంటే ఆయన ఎదుట ద్రోహం చేసి ఆ ద్రోహాన్ని దాచేసే స్వభావం మనలో ఉండకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. దావీదు తప్పు చేశాడు, పర్సనల్ లైఫ్లో మొత్తం దాచేశాడు, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఎవరికి తెలియలేదు, చివరికి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియలేదు. ఇదంతా దావీదు గారు చేసిన కుట్ర, ఊరియా మరణం, బత్షెబ కోసం చేసిన ప్లాన్, ఇదంతా ఎవరికి తెలియకుండా మొత్తం దాచేశాడు. పైకి మాత్రం ఎలా ఉన్నాడు? నీతిమంతుడిలాగే ఉన్నాడు. తన మనుషుల్ని పంపించాడు, తన మనుషుల ద్వారా చేయాల్సిందంతా చేయించేశాడు.
పైకి మాత్రం ఎలా ఎలా ఉన్నాడట, నీతిమంతుడు అన్నట్టుగానే కొనసాగుతున్నాడు. కానీ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. యాలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఎందుకు? ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన దగ్గర దాచటానికంటూ నీ బతుకులో, నా బతుకులో ఏది ఉండదు, ఏది ఉండదు. సర్వోన్నతుడు, సర్వశక్తుడు. నెక్స్ట్, ఈ కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 5వ వచనం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. దేవా, నా బుద్ధిహీనత కూడా నీకు తెలుసు. నా బుద్ధి కాదు అక్కడ, ఏంటది? నా బుద్ధిహీనత, నా బుద్ధి శూన్యత కూడా నీకు తెలుసు ప్రభువా, నీకు తెలుసు. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నా అపరాధాల్లో ఏది నీకు మరుగైనది కాదు. నెక్స్ట్, నా అపరాధములు నీకు ఎందుకు మరుగైనవి కావు అంటే, సమస్తమును నీవు ఎరిగినవాడవు. అందుకే దావీదు దగ్గర దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని అన్నాడు. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. నీవు ఈ కార్యం ఎలా చేశావు? రహస్యం. ఎవడి పక్కోడు కూడా తెలియదు, అని తెలిస్తే ఒకరిద్దరికి తెలుస్తాయి, మిగిలిన వాళ్ళు తెలియదు, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. అంత సీక్రెట్గా చేశాడు. ఆ రోజుల్లో లాయర్లు ప్లేడర్లు లేరు కాబట్టి పని అవ్వలేదు. కోర్టులు గీట్లు, ఈయనే కోర్టు. ఎవరు కోర్టు? దావీదే కోర్టు ఆ దేశానికి. ఈయన మించిన కోర్టే ఉంది, రాజు ఈయన. అంటే ఇక్కడ కోర్టు అనే దావీదే ఏం చేశాడు? తప్పు చేసినట్టు జడ్జి అయిన. ఇశ్రాయేలీయుల రాజు అంటే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి, ఆయనే తప్పు చేశాడు. చేస్తే ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలీలు అందరూ చూచుచుండగా, నీకు దుర్మార్గపు పరిస్థితి చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించున్నాను. నువ్వు రహస్యంగా చేశావు. ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ యూ డేవిడ్. డోంట్ హైడ్ ఎనీథింగ్. ఐ నో అబౌట్ యూ అండ్ ఆల్. ఎప్పుడైతే దేవుడు నువ్వు రహస్యంగా చేశావు, నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతుంట. ప్రవక్త దావీదు తెలివైనడు కాదండి. తెలివైనడు అయితే ఇదంతా ఈ నాతానే చేయించాడండి బాబు అనేసి ఒక ముక్కలో పంపేదుడు, గొడవ ఉండకపోను. ఇంకా తెలివి తక్కువడు దావీదు. ఏమనుకుంటున్నారని, అది నాతానే మొత్తం అంతా చేసినోడు, ఈయన తీసుకెళ్ళి జైలు వేసేయండి అని చెప్పాలి. పాపం తెలివి తక్కువడు కాబట్టి దేవుడికి అంతా తెలిసిపోయింది, నన్ను అడుగుతున్నాడు ఆయన అని ఏం చేశారంటే వెంటనే నేను పాపం చేశానన్నాడు. ఎస్, ఎంత బాగుంటుందో తెలుసా అండి. కన్నీటితో ఒప్పుకున్నాం అనుకోండి, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని నేను కన్నీటితో ఒప్పుకున్నప్పుడు అది నాకు ఘనత. దావీదంతటి మహానుభావుడే కన్నీటితో ఒప్పుకున్నాడు. నా జీవితంలో ఏదో తప్పు జరిగింది అనుకోండి, నువ్వు వచ్చి నన్ను అడిగావు అనుకో, కన్నీటితో నా తప్పు, ఆ విషయంలో నేను చేసింది తప్పే అని ఒక్క మాట నేను అన్నాను అనుకోండి, అది నాకు దేవుని దగ్గర ఘనత. మనుష్యుల దగ్గర కూడా అది నాకు ఘనతే. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుకుంటాడట. ఆ మంచి మనసు ఉండాలి మనకి దేవుని పిల్లలుగా. అంతేగాని దేవుణ్ణే అమ్ముకునే దుస్థితికి మనం వెళ్ళిపోకూడదు, దేవుణ్ణే చెడ్డ చేసే దుస్థితికి మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మానవుడు అన్నాక సహజం కదా, కొన్ని విషయాల్లో తప్పులు దొర్లుతాయి.
ఆ తప్పు దొరికినప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటుకు ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతి తప్పుకి దిద్దుకునేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అన్ని తప్పులకి ఒకలాంటి ప్రక్రియ కుదరదు. ఒక్కో తప్పుకి ఒక్కోలాంటి ప్రక్రియ, ఒక్కో తప్పుకి ఒక్కోలాంటి పరిష్కారం ఉంటుంది. కొన్ని తప్పులకి అసలు పరిష్కారాలే ఉండవు. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చాలాసేపు ఉన్నాడు. ఏమయ్యా అంటే, ఎక్కడికో వెళ్తున్నాడట. ఒకరోజు ఎవరినో గుద్దేశాడట, వాళ్ళు పడిపోయారట, చచ్చిపోయేలాగే ఉన్నాడట, మొత్తం చచ్చిపోయాడట మ్యాక్సిమం. ఈయన పారిపోయాడట, దొరకలేదు ఎవరికి. ఆ రోజు నుంచి అతను అలా చచ్చిపోతూ చేయి జాపుతూ కొట్టుకుంటాం చూశాడట, గుద్దేసి. ఎవరు లేరు, పోయాడు. నాకు ఎందుకులే రిస్క్ అని గుద్దింది ఇతనే. ఎవరికి తెలియకుండా పోయాడు. ఆ రోజు నుంచి లోపల పశ్చాత్తాపం వెంటాడుతుంది. నేనేం చేయను అంటే అప్పుడు నేను అడిగాను, నీకు అతను ఎవరో తెలుసా? తెలీదండి. పోనీ అక్కడికి వెళ్ళి ఆ రోజుకి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవుతుంది, వీళ్ళు అడగగలవా? అడిగితే నన్ను వేసేస్తారేమో లోపల. మరి ఏంటి పరిష్కారం? ఆ కుటుంబం గురించి తెలుసుకో. ఆ కుటుంబం గురించి తెలుసుకొని ఏమైనా చేయగలిగితే చెయ్యి. ఏమైనా చేయగలిగితే చెయ్యి. ఆ కుటుంబానికి హెల్ప్ చేయి. వాళ్ళు ఏమైనా బేదలేమో, ప్రాణాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేవు. ఇప్పుడు పరిష్కారం ఏంటి చెప్పండి ఈ కేసుకి? ఆ కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేయి. దీన్ని పద్ధతి అంటారు. ఇప్పుడు ఊరియాని ఎలాగో తీసుకురాగలవా? తీసుకురాలేవు. మరి ఏం చేయగలవు? ఊరియాకి ఏమీ చేయలేవు. ఆయన నీతిమంతుడని ప్రకటించు సమాజానికి. ఆయన నీతిమంతుడు, నేనే దుర్మార్గుడని ప్రకటించు. అంతే. ఇంకా అంతకుమించి నువ్వేం చేయలేవు. ఇంకా ఆ భార్య అలాగో నీ సొంతమే, ఆవిడ నీతో కమిట్ అయిపోయింది ఆల్రెడీ, బత్సెబా. కొన్ని తప్పులు ఉంటాయి, పరిష్కారాలు ఉంటాయి. కొన్ని తప్పులకి ఇంకేమి పరిష్కారాలు ఉండవు. నీ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, నష్టాన్ని పూడ్చుకునే పని చేయి. పిచ్చి పనులు చేయకూడదు. నేను ఎప్పుడో టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేశానండి, అందుకని మారు మనసు పొందాక ఓ టికెట్ కొనుక్కుని సింపేసానండి, ఎవరికి లాభం? అవి కాదు పిచ్చి పనులు. అలాంటి సాక్ష్యాలు, అలాంటి పిచ్చి పనులు వద్దు మనకి. అవి చెప్తారు కొంతమంది. ఇప్పుడు సరే టికెట్ కొనుక్కు చింపేశావు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరన్నా అమ్మాయిని పాడు చేసావనుకో, ఆ అమ్మాయి విషయంలో ఏం చేస్తావు? మరి వ్యభిచారం చేసావనుకో, అది ఎలా కడుక్కుంటావు? నరహత్య చేసావనుకో, అది ఎలా కడుక్కుంటావు? సో అన్నింటికీ ఒకలాంటి పరిష్కారాలు సెట్ అవ్వు. కొన్ని వాళ్ళ జీవితాలకు మేలు చేయడానికి నీ దగ్గర ఏమైనా ధనం ఉంటే ఇవ్వాలి, లేదా వాళ్ళకు ఉపయోగకరమైన మేలులు ఏమైనా చేయగలిగితే చేయాలి. లేదా ఏమీ చేయలేని పక్షంలో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను ఇంకేమీ చేయలేను, ఊరియా చనిపోయాడు, బతికించి తీసుకురాలేను, నరహత్యది, నేనేం చేయగలను ప్రభువా అంటే, క్షమించు ప్రభువా, ప్రాధేయపడి శిక్షకు తలొగ్గుతున్నాను, ఏ శిక్ష వేస్తావో వేసేయి ప్రభువా. నేనేమి చేయలేను కాబట్టి నీ శిక్షకు తలొంచుతున్నాను. నేను ఏదైనా చేయగలిగితే చేస్తాను. ఆ మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది. ఒక ముసలామె, బాగా వృద్ధురాలు. ఆ ముసలామెకి ఒక వ్యక్తి అన్యాయం చేస్తే ఆమె ఉరిపెట్టుకుని చచ్చిపోయింది. కొన్నాళ్ళకి వీడు రియలైజ్ అయ్యి నా పాపమే నా శోధన, నన్ను శోధిస్తుంది ఇప్పుడు. ఆ పాపం, నేను చేసిన పాపం నన్ను వెంటాడుతుంది. ఆ ముసలామె నా వల్లే చనిపోయింది అన్యాయంగా అని రియలైజ్ అయ్యి ఏం చేశాడంటే, ఆ కుటుంబంలో ఆమె భర్త ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆమెకు మనవరాలు ఉంది. వాళ్ళ కుటుంబానికి దాదాపు ఈయన ఎంత చేయగలడో అంత సాయం అందించి, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టించి, ఆ మనవరాలు చదువుకోవడానికి కొంత ధనాన్ని ఇచ్చి, ఆ తాతకు ఉపయోగపడడానికి కొంత ధనాన్ని ఇచ్చి, అలాగా మనసును ఏం చేసుకున్నాడు? సంతృప్తి చేసుకున్నాడు. ఇప్పుడు పాపాన్ని క్షమించేది దేవుడే, కానీ ఆ పరిష్కారాలు చేసిన తర్వాత మనం ఏమనాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పైతే చేశాను, ఆ ముసలమ్మని చంపేశాను, నా చేతుల్లో జరిగిపోయింది, అది ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఆమె కుటుంబం ఉండిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి నేను చేయాల్సింది చేశాను ప్రభువా, దిద్దుకున్నాను కొంతవరకు, కానీ నా పాపం అయితే అలాగే ఉంది, అది పోదు. ఇప్పుడు మంచి చేశాను కాబట్టి నా పాపం పోతుందా? పోదు. కాబట్టి నా పాపాన్ని ఎవరు పరిహరించాలి? నువ్వే పరిహరించాలి ప్రభువా అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం కోరుకోవాలి. శిక్ష విధిస్తే విధించు ప్రభువా, ఏ శిక్షకైనా నేను
సిద్ధమే. కోర్టులు కూడా అప్పుడప్పుడు అంతే కదా, జరిమానా విధిస్తాయి, శిక్ష విధిస్తాయి. ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే చేసి పెట్టవయ్యా, పాడైపోయిన కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యి అంటే. నీతిమంతుల లక్షణం ఇది, యథార్థవంతుల లక్షణం, సమాధాన పరిచే వాళ్ళ లక్షణం ఇది. చేసిన తప్పు చేసేసావు కదా, ఆ కుటుంబాన్ని, పాపం అయ్యా కుటుంబం, ఏదైనా ఉంటే చెయ్యి, అన్యాయం చేసావు, నీ వల్ల ఏమైనా చేతనైతే ఆ కుటుంబానికి మేలు చేసి వాళ్ళ బతుకులు నిలబెట్టు, అంతే. ఇక నువ్వేం దాంట్లో నువ్వు పరిష్కారాలు ఏం చేయలేవు. ఒక నీ తప్పు రహస్య పాపం ఉంటే అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గర కనికరం పొందు. అలా కాకుండా దేవుడి సన్నిధిలో ఒప్పేసుకుంటానంటే వాళ్ళకి మాత్రం ఏమి చేయనండి అంటే, ఒప్పుకున్న దాన్ని దేవుడు అర్జీ తీసుకోడు అర్జీ. తప్పు జరిగిపోయింది, నువ్వేమైనా చేయగలవా, నీ వల్ల ఏమైనా అవుతుందా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలవా, చేయగలను, వాళ్ళ జీవితానికి ఏమైనా ఉపయోగపడగలవా, ఉపయోగపడతాను, అయితే ఉపయోగపడు. బైబిల్ బోధ ఇది, బైబిల్ సారాంశం అది. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్య పరిష్కారానికి ఓ ప్రత్యామ్నాయం ఉంటుంది, ప్రతి విషయానికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మార్గానికి ఒక ద్వారం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించిన వాడు జ్ఞానవంతుడవుతాడు, వివేకవంతుడవుతాడు. మూర్ఖుడు కొర్వితో తలగొక్కుంటాడు, కొరివితో. కొన్ని సందర్భాల్లో ఆ కొరివి నేనే అవుతానేమో, గుండు మొత్తం కాలిపోద్ది. అది ముఖ్యంగా నాలాంటి కూత అసలు తలగొక్కకూడదు. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడోడు ఒకడు చూశాడు, నేను లైవ్ డిబేట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో. లాయర్ సరిపోడు మనకి లైవ్ డిబేట్లో కానీ కూర్చుంటే. సో కాబట్టి తెలివైన వాడు ఎప్పుడు తెలివిగానే ఆలోచిస్తాడు. దావీదు తెలివైనవాడు కాబట్టి తప్పు చేసినప్పుడు, ఇదిగో నా చేతిలో పడతావా మనుషుల చేతిలో పడతావా అంటే ఏమన్నాడు, బాబయ్యా నువ్వు కరుణ గలవాడవు కృపగలవాడవు, నీ చేతిలోనే పడతానన్నాడు. నీ చేతిలోనే పడతాను, నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం ప్రభువా, నీ చేతిలో పడతాను నేను. మంచి లక్షణం అది, నీ చేతిలో పడతాను ప్రభువా, నువ్వేం చేస్తావో చెయ్యి. సో అలాంటి మంచి హృదయం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మన ప్రైవేట్ లైఫ్ మొత్తం మనుషులకి తెలియదు. ఇప్పుడు నాకుంది ప్రైవేట్ లైఫ్, నాకు లేదేంటి, నాకుంది. మీకు తెలుసా ఎవరికైనా? కొంత తెలుసు. నాతో క్లోజ్గా తిరిగే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు, నా ఇంట్లో ఉండే వాళ్ళకి మరికొంత ఎక్కువ తెలుసు కదా. కానీ నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నా దేవుడికి నాకు తెలియనివి కూడా తెలుసు. అద్భుతం కదా. సో ఇలాంటి తెలిసినవి ఆయనకి మనందరి బ్రతుకుల గురించి తెలుసు. అందుకే ఏది రహస్యంగా నువ్వు చేసితివి కానీ నా దగ్గర దాచడానికి ఏమీ లేదురా నాయన, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. నాకు అన్నీ తెలుసు, నాకు మరుగైనది ఏది లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి, ఎంత బాగుంటుందో ఆ మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. నెక్స్ట్, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. రాత్రి ఏం జరిగిందో ఆయనకి తెలుసు, పగలేం జరిగిందో ఆయనకి తెలుసు, ఏ ఊర్లో ఏం జరిగిందో ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. దాచడానికి ఏముంది? మనుషుల దగ్గర అయితే 100 బొంకుతాం అండి, 100 బొంకుతాం అంతే కదా. అబద్ధాలు మనుషుల దగ్గర అబద్ధాలతో కాలం గడిపేస్తాం. యోచించిందా, చదువుకున్నాం కదా కీర్తనల గ్రంథంలో, యోచించి ఒక అబద్ధాన్ని పుట్టిస్తారు, బాగా యోచించి. సో మనుషుల దగ్గర పలు విధాలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకరోజు ఇలాంటిదే, మన కుర్రాడు ఒకడు ఏదో తప్పు చేసి ఒక ఎవరినో కొడితే ఆడు చచ్చిపోయాడు. కావాలని కొట్టలేదు అన్నాడు. కావాలని కొట్టలేదా? అది కొట్టడమే తప్పు. సరే కొట్టావు, సరే కావాలని కొట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడు బతికించగలవా? బతికించలేవు. మరి ఏం చేయాలి? ఆ కుటుంబానికి సాయం చేయి, ఆ కుటుంబాన్ని నిలబెట్టు, అంతే. నీ పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టి ఇంక మరి అన్నడు అలాంటి నీచమైన పనులు చేయకు. కోర్టు అయినా ఇదే చెప్పుద్ది, చట్టమైనా ఇదే చెప్పుద్ది. కొన్ని ఉంటాయి వాడు విల్లింగ్తో చేసేవి, ఇంకా దానికి పశ్చాత్తాపడ్డవాడు
చంపేస్తుంది కోర్టు. నిర్భయ హత్య కేసు ఉందండి, చాలా క్రూరంగా చంపేశారండి అమ్మాయిని. చంపేసి మళ్ళీ లాయర్లను పెట్టుకుని వాదించుకోవడం మొదలెట్టారు. నిర్భయకి వ్యతిరేకంగా వాదించిన లాయర్ ఉన్నాడా లేదా? ఆ దోషుల తరపున వాదించాడు ఒక ఆయన. వాదిస్తూ అబ్బెబ్బే లేదు, ఆ అమ్మాయిదే తప్పు, వీళ్ళదేం తప్పు లేదు. ఇంతకీ మరి ఆ అమ్మాయి కడుపులో రాడుతో పొడిచింది ఎవరు? దానికో సాక్ష్యం పుట్టిస్తాడు, దొంగ సాక్ష్యం. ఆ అమ్మాయి పేగులు బయటకు వచ్చేలాగా ఆ మర్మాంగాన్ని చిదిమేసింది ఎవరు? దానికో సాక్ష్యం. ఆమెకు ఒళ్ళంతా రక్తాలు వచ్చేలాగా చీరేసింది ఎవరు? కొట్టింది ఎవరు? గాయపరిచింది ఎవరు? దానికో సాక్ష్యం. ఆమె స్నేహితుడిని కొట్టి తుప్పల్లో పడేసింది ఎవరు? దానికో సాక్ష్యం. ఇన్ని సృష్టించి అబద్ధ సాక్ష్యాలు ఎన్ని పెట్టుకున్నారో వాళ్ళు. పైపెచ్చి వాళ్ళు ఒకడు అన్నాడు, ఆ నిర్భయ ఘటనలో వాడు ఒకడు అన్నాడు, రేప్ చేస్తే చేయించుకోవాలి, వ్యతిరేకించకూడదు, ఆ రోజు వ్యతిరేకించింది కాబట్టి చంపేశామన్నాడు. నేనైతే పీక మీద అడిగేసి బెలూన్ తొక్కినట్టు తొక్కేస్తానమాట. అంత కోపం వచ్చింది నాకు అది విన్నప్పుడు. కోపం వచ్చింది. ఇప్పుడు అమ్మాయి నా చెల్లెలైనా, అమ్మాయి నా కూతురైనా, అమ్మాయి ఇంకొక అమ్మాయి అయినా పరిష్కారం అది కాదు కదా. చాలా క్రూరుడు వాడు, చాలా క్రూరుడు. కనీసం కళ్ళల్లో కన్నీరు కానీ, బాధ కానీ ఏమీ లేదు, దుఃఖం కానీ ఏమీ లేదు. అంత బండ హృదయాలు ఉంటాయి కొన్ని హృదయాలు. పశ్చాత్తాపం ఉండదు వాళ్ళ బతుకుల్లో, పశ్చాత్తాపమే ఉండదు. నోరు తుప్పు చేసుకున్నట్టు నేను తెల్లే అంటదట. సామెతల గ్రంథంలో చెప్పాడు. తినేద్దట, పీకల్లాగా తినేద్దట. పొట్టలో పోయింది కదా, ఎవరికి కనపడదు కదా, ఇంకా అరిగిపోతుంటుంది లోపల. కక్కితే తెలుస్తుంది, కక్కదు కదా. మూతి తుడిచేసింది బేబే, నాకేం తెలియదు. అప్పుడప్పుడు చూడండి పోలీసు వాళ్ళు ఆపుతుంటే ఊదేవాళ్ళు వస్తుంటారు, అంటుంటాడు, రే లోపలికి కాదురా బయటికి అంటాడు పోలీసుడు. ఏం చేయాలి? ఉఫ్ అనాలంటే అంటాడు ఆడు. ఆ వీడియో చూస్తే పొట్ట సెక్కలైపోద్ది మనకి. ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. అంటాడు ఇది కొత్తదేనా అంటాడు. మళ్ళీ ఎవడో నోట్లో పెట్టుకున్నాడేమో, నేను పెట్టుకోను అంటాడు. నేను ఓదనండి బాబు, మీ పుణ్యం ఉండదండి, నన్ను ఓదమనకండి ప్లీజ్ అండి అంటాడు. ఒకడు ఏడుతున్నాడు, ఒకడు పోలీసుడేమో, ఓదరా బాబు ఓదరా అంటాడు. నేను ఓదనండి ప్లీజ్ అండి నో అంటున్నాడు. ఈ తాగుబోతోళ్ళు ఒక రకంగా చేయరు, రకరకాల సన్నివేశాలు, రకరకాల యాక్షన్లు చేస్తుంటారు వీళ్ళు. ఆడు ఓదలు లోపల పీల్చేసుకుంటాడు. ఎంత తెలివైనడు చూడాడు. లోపల పీల్చేసుకుంటే మిషన్కి తెలియదని. నిన్న ఎవరో చెప్పారండి నాకు, లారీ వాళ్ళు పట్టుకుంటే, ఈ తాగుబోతులను పట్టుకుంటే 1000 2000 రాసేస్తారట. అలా రాసేస్తారని వీళ్ళు ఏం చేస్తారంటే నవరత్నాలు తాగేస్తున్నారట. ఎవరు మన ఇస్రాయేల్ గారు చెప్పారు, లారీ ఓనరు. నవరత్నాలు తాగేస్తున్నారట, మందు తాగేసి చచ్చిపోతారు దరిద్రులు. చెప్పు డ్రైవర్లు కన్నా నేను చెప్పు, తాగుబోతోళ్ళకి చచ్చిపోతారు, నవరత్నాలు మంచిది కాదు, ఆ మందు కంటే దరిద్రం ఏంటి తమ్ముడు అంటున్నాడు ఈయన. ఆ లోపలికి వెళ్ళేది దరిద్రమే, వీళ్ళు తాగే ఆయిల్ దరిద్రమే. ఇంకా రెండు కలిపి కడుపు కుళ్ళుకుళ్ళు చేసేస్తాయి, పాడైపోద్ది జీవితం. దాచేయడానికి వేసి కూడా అలాగే లోతైన గొయ్యి అది తుడిచేసుకుని నేనేం ఎరగనంటది అంటాడు సామెతల గ్రంథంలో. తుడుచుకుని నేనేం ఎరగనంటది. కానీ దేవుడు అన్నీ ఎరిగినవాడు కదండి. ఏం దాయగలవండి ఆయన దగ్గర? ఏం దాయగలవండి? చూడండి హెబ్రీ పత్రిక 4:13 ఏమన్నాడు? మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక ఎలా ఉందట? తేటగా ఉందట. తేటగా ఉంది. ఎందుకంటే రహస్యంగా జరిగినవన్నీ ఆయనకి తెలుసు. అందుకే పరిష్కారాలు ఆలోచించిన తర్వాత చేయాల్సిన ప్రార్థన అంటే తెలుసా? కీర్తనల గ్రంథం 19వ కీర్తన. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనం ఒకసారి చూద్దాం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇంకంతే దారి, ఇంక నాకు వేరే దారి లేదు ప్రభువా, నేను చేయాల్సింది చేసేసా. పొరపాటు జరిగింది, ఆ పొరపాటు దిద్దుకోవడానికి దిద్దుబాటుకు ఏంటి ప్రత్యామ్నాయం అని ఆలోచించా. కొన్నింటికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, చెప్తున్నాను కదా, ఉంటాయి. అవి ఆలోచించి నేను చేయాల్సింది చేశా. చూడండి, అప్పుడప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరుగుద్ది, మనం తప్పు లేకుండా వెళ్ళి ఎవరినో గుద్దేస్తాం. మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మూర్ఖుడైతే కేసు పెట్టుకో అంటాడు. దొంగ, తప్పించుకునే దొంగ ఏమంటాడు? కేసు పెట్టుకో అంటాడు. కానీ మంచోడు ఏమంటాడు? ఏమండి ఎంత అయింది అంతా నేను బాగు చేయించి ఇచ్చేస్తానండి. ఒకవేళ అంత ఇవ్వలేకపోతే ఇంత ఇచ్చుకోగలనండి, నన్ను క్షమించండి, తప్పు నాదేనండి. మంచోడు. లోపల ఏదో కొంచెం
గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. రేపు పొద్దున్న నన్ను గుద్దేసినా నేను అలాగే బాధపడతాను కదా, నా బండి అయితే ఒకటే ఆడి బండి అయితే ఒకటేనా అనుకుంటాడు వాడు. ప్రత్యామ్నాయం. మన ఏరియాలోనే లారీతో ఒకరిని తొక్కి చంపేశారు. ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది. పాపం వాడు చూసుకోలేదట, తిప్పేటప్పుడు ఈ పక్కన ఉన్నాడట, చూసుకోలేదు, ఇద్దరు చూసుకోలేదు, చచ్చిపోయాడు. కుర్రాడు చచ్చిపోయాడు. ఇక్కడే దగ్గరే చచ్చిపోతే ఎలాగా అయిందని ఫోన్ చేశారు నాకు అక్కడ నుంచి. ఇద్దరు మన సంఘానికి చెందిన వాళ్ళేలండి ఫోన్ చేసిన వాళ్ళు. కానీ మనుషులు కాదు సుమా, కంగారు పడకండి. వేరే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా మన సంఘానికి చెందిన కదా, వేరే అబ్బాయి. కానీ పాపం కొంచెం మానసికంగా అంత పరిణతి చెందినోడు కాదట. నేను చెప్పాను, అరే తప్పురా, ఫోన్ చేసి చెప్పు, డబ్బులు ఇమ్మను, ఆ కుటుంబానికి ఎంతో కొంత ఇమ్మనరా, తప్పురా, అది చచ్చిపోయాడు కదా, తొక్కేశారు కదా తెలియకుండా అంటే, అప్పుడు సరే ఇప్పించేద్దాం అన్నారు. వాళ్ళకి చెప్పారట, ఇస్తామన్నారట. అక్కడ రాజీ కుదిరిచేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఏమి ఇవ్వకుండా చేతులు ఎత్తేసారట. అది ఎక్కడికే పోదు, అలాగ ఉంటుంది రికార్డెడ్గా. ఇక కేసు పెట్టుకోండి అంటే కేసు పెట్టుకుంటారు, కేసులో తిరుగుతారు కొన్నాళ్ళు, అలా తిరుగుతారు, దానికి ఏ పరిష్కారాలు వెతుక్కుంటారు, వాళ్ళకి డబ్బులు చెల్లేస్తారు, మొత్తమే దాన్ని మొబ్బేసేస్తారు. మరుగైపోతాయి. ఇలా మరుగైపోయినవి మన తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉంటాయి భూమి మీద. ఒకటి కాదు, రెండు కాదు. నిరూపించబడినవన్నీ నిజాలు కాదు, నిరూపించబడనివన్నీ అబద్ధాలు కాదు. మైండేట్. నిరూపించబడినవన్నీ నిజాలు కాదు, నిరూపించబడనివన్నీ అబద్ధాలు కాదు. నిజాలు ఎక్కడో ఉంటాయి, అవి అన్ని సందర్భాల్లో బయటికి రాకపోవచ్చు, ఒక్కోసారి వచ్చేస్తాయి. కానీ సర్వోన్నతుడైన దేవుడికి పిన్ టు పిన్ తెలుసు, పిన్ టు పిన్. అందుకే నేను ఆ రోజు ఎవరో కాదు, మన సురేష్ గారు, ఇస్రాయేల్ గారు ఉన్నారు మధ్యవర్తులు, వాళ్ళు కాదు కదా, అందుకే చెప్తున్న పేర్లు. వాళ్ళిద్దరికీ చెప్పా, అరే తప్పు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయమని చెప్పండి, వాళ్ళని చచ్చిపోయిన అబ్బాయికి ఎంతో కొంత ఇప్పించండి, వాళ్ళ కుటుంబానికి ఇప్పించండి, తప్పురాది, అన్యాయం అన్నాను. మరి జరగలేదని తెలిసింది నాకు. మరి జరగలేదని చెప్పారు నాకు. అవ్వలేదు, అది అలా మాఫీ అయిపోద్ది, ఇంకంతే. తప్పది. అంతరంగంలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్ది, అరే నేను తప్పు చేశాను కదా. అందుకే మనం ఎవరైతే మన వల్ల నష్టపోయారో వాళ్ళకి మనం ప్రత్యామ్నాయంగా ఏదో చేయగలగాలి. ఇంకా అది మనం ఇప్పుడు నీ ఫోన్ నేను పగలగొడేశాను, ఆ ఫోన్ నేను తేలే, నీకు ముక్కలు అయిపోయింది, నేనే పగలగొట్టా, ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి ఫోన్ ఇంకోటి కొనివ్వాలి, చెప్పండి, పరిష్కారాలు చెప్పండి. అలాంటి ఫోన్ ఇంకోటి కొనివ్వచ్చు, ఇంకో పరిష్కారం చెప్పండి, దానికి తగిన డబ్బులు ఇచ్చేయచ్చు, ఇంకో పరిష్కారం చెప్పండి. ఒకవేళ బాగైతే బాగు చేయించవచ్చు, బాగు అవ్వకపోతే రకరకాలు ఉంటాయి. ఒకవేళ నీ దగ్గర అంత డబ్బు లేదనుకో, సగం ఇచ్చి సగం పలానా టైంకి తప్పకుండా ఇస్తానని క్షమాపణ కోరుకోవచ్చు. కానీ ఆ ఫోన్ మళ్ళీ తిరిగి తీసుకురాలేవు. ఇది ఒక పరిష్కారం. ఏమండి, ఇలా కొన్ని వందలు ఉంటాయి. ఒక్కో సమస్యకి అసలు పరిష్కారం ఉండదు, ఒక్కో సమస్యకి పరిష్కారం ఉంటుంది. నిన్ను గూర్చి సమస్తము దేవుడికి తెలుసు. అయితే ఒక దినం ఉంది, ఆ దినం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుని ముగించుకుపోతున్నాం. మన టైటిల్ ప్రకారంగా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 చదవనా? కాబట్టి మీరు వారికి భయపడకుడి. ఎవరికే భయపడక్కర్లేదు. నీ దగ్గర సత్యం ఉన్నప్పుడు, నీ దగ్గర నిజాలు ఉన్నప్పుడు, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు, అవి బయట రుజువు కాకపోయినా నీ దగ్గర ఉన్నాయి కదా, అవి రుజువు కావాల్సిన చోట రుజువు అయిపోతాయి. పిన్ టు పిన్ లాగొచ్చు, పిన్ టు పిన్. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నేను లాయర్ని అయితే చాలా బాగుండేదండి. మా అన్నయ్య అయిపోయాడు లాయర్, నేను అవలపోయాను. మా ఆవిడతో బాగా చదువుకొని లాయర్ అయిపోయాడు, తొందరగా చదివేసుకుని. నేను కూడా అనుకున్నాను, కానీ మనకు అవ్వలేదు, కుదరలేదు. సో అలాగే మా ఇంట్లోనే లాయర్ ఉన్నాడు కదా, నాకు పర్లేదులే సో అనుకున్నా. కానీ మా అన్నకంటే ఎక్కువగా నేను ఆలోచించగలను. ఇలాంటి తీగలాగితే డొంక కదులుటాలు ఇలాంటివి మా అన్నయ్య కంటే ఎక్కువగా బుర్ర పెడితే నేను బాగా ఆలోచించగలను. అది మా అన్నయ్యకి కూడా తెలుసు.
ఆ. సో ఎవరికి భయపడక్కర్లేదు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, మన దగ్గర సత్యం ఉంది. సింహంలా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళి రా లైవ్లో కూర్చుందాం అనాలి. ఏది పబ్లిక్ అయినా సరే రా లైవ్లో కూర్చుందా, మాడుకుందాంరా, కెమెరా పెట్టుకుని మాడుకుందాంరా, చూద్దాం. అది నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడట. నెక్స్ట్, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకట్లో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. నేను చెప్తాను రహస్యాలు. దాచబడినది ఏదైనా రహస్యం నేను మీకు ఓపెన్ చేస్తాను. మీరు చెప్పండి. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఏం దాచగలం? ఎన్నాళ్ళు దాచగలం? ఓపెన్ అవుతాయి కొన్నాళ్ళకి. ఓపెన్ అయితే ఇంక మనం వాటిని ఏం చేయగలం? అప్పుడు సిగ్గుపడిపోతాం. అందుకే మన అనుకున్న వాళ్ళకి ముందుగా మనం అన్నీ చెప్పి ఉంచుకోవాలి. సర్వోన్నతుడైన దేవునికి అది కూడా మనం ముందుగానే చెప్పేసుకోవాలి. ప్రత్యామ్నాయం ఉంటే దాన్ని చేసేయాలి. తప్పు అయితే ఒప్పేసుకోవాలి, ఆ రోజుతో వదిలేయాలి. పడిపోవటం తప్పు కదండి, నిలబడకపోవటం తప్పు. అంటించుకోవడం తప్పు కాదు, కడుక్కోకపోవడం తప్పు. పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పడిపోయావా? అందరూ పడిపోయినాడే, నిలబడకపోవటం నీ తప్పు. ఒక కన్నీరు చాలా ప్రమాదం. ఒక కన్నీరు చాలా ప్రమాదం. ఆ కన్నీరు అంత తొందరగా వదలదు, మనల్ని వెంటాడద్ది. మనకు కూడా లోపల గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయం ఆలోచించినప్పుడు గిల్ట్ తగ్గుద్ది. ప్రభుదేవుడు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మనసు తేలికైపోద్ది. ఇది మానవ జీవితానికి దేవుడు సూచించిన విషయం. ఇదంతా అర్థం కాకుండా మనం మూర్ఖంగా వ్యవహరిస్తాం. సరే, ఇప్పుడు మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది వెలుగులోనికి రాకమానదన్నాడు కదా. లూకాసు వార్త 8:17 కూడా ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనదేదియూ లేదు. అంటే నువ్వెప్పుడు చచ్చిపోతావో ఆ రోజు మొత్తం ఏమైపోద్దట? ఓపెన్ అయిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, పోలీస్ స్టేషన్లో లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు ఒక బొమ్మ కనబడుద్ది. ఏముంటుంది? పలక మెళ్ళేసి రాస్తారు. అలాగే దొంగలీళ్ళు ఫోటోలు పెడతారు. జాగ్రత్తగా ఉండండి, ఇదిగో ఈ ఫోటోలో దొంగ, ఇటు చైన్ స్నాచర్, ఇటు సైకిల్ పట్టుకెళ్ళిపోతాడు, ఇటు కోడిపెట్టల దొంగోడు, ఇటు బళ్ళు దొంగతనం చేస్తాడు, వీళ్ళందరూ దొంగలే, జాగ్రత్తగా ఉండండి అని బొమ్మలు వేస్తారు కదా. దేవుడు కూడా మనం పాతాళానికి పంపేటప్పుడు అలాంటి బొమ్మలు వేసి పంపిస్తాడు. ఇంకా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు అని అనక్కర్లే, మనకు డేటా కనబడిపోతుంటుంది. అలాగే నువ్వేం చేసి వచ్చావు ఏమనక్కర్లే, క్లియర్గా ఉంటుంది ఇంక డేటా. నువ్వు ఏం చేసావో అది రికార్డెడ్. ఇంక అది నువ్వు మోసగాడివనే ట్యాగ్, నువ్వు మోసగత్తెవనే ట్యాగ్, నువ్వు అబద్ధికుడు అనే ట్యాగ్, నువ్వు నరహంతకుడు అనే ట్యాగ్, నువ్వు వ్యభిచారివి అనే ట్యాగ్. అందుకే నువ్వు పాపివైతే ఆ పాపాన్ని ఎక్కడుండగానే ఏం చేసుకోవాలి? తుడుచుకోవాలి, దేవుని క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అలాగే ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే చేసేయాలి. అంతే తప్ప పాపాన్ని, ఆ భారాన్ని మోసుకుంటూ తిరగకూడదు. అది చాలా ప్రమాదం. నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. ఆ పాప భారాన్ని మోసాడు కాబట్టే బిడ్డను చంపుకున్నాడు దావీదు. లేకపోతే బిడ్డ చచ్చిపోతాడండి. ముందే ఆ తెలివి ఉంటే బిడ్డ చచ్చిపోతాడా? చచ్చిపోడు. ఆ భారం ఎక్కడికి పోతుంది? ఏదో రూపంలో కొడుతుంటుంది. అయ్యో బిడ్డ పుట్టిందండి, చచ్చిపోయిందండి అని బాధపడుతుంటారు. ఒక్కోసారి మనకు తెలియవు కొన్ని విషయాలు. కొన్నేమో దేవుని చిత్తానుసారంగా జరుగుతుంటాయి, కొన్నేమో మనకి శాపం, మన పాపం ముందు పోతుంది, మన పాపం వెనకొస్తుంది. కొందరు పాపాలట ముందు పోతున్నాయట, కొంతమంది పాపాలేమో వెనక వెంబడిస్తున్నాయట. నా ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మనకు ప్రైవేట్ అంటూ ఏమీ లేదండి. దేవుని దగ్గర మనకు పర్సనల్ అంటూ ఏమీ లేదండి. నేను చీకట్లో చేసేవి వెలుగులో వినబడతాయి అన్నాడు, మీరు రహస్యంలో చేసేవి
బయట స్క్రీన్ వేసి చూపిస్తానన్నాడు. ఇక్కడ ఏమీ లేదు, ఇంకా దేవుడి దగ్గర దాచడానికంటే ఏమీ లేదు, అంతా ఓపెన్. సో అందుకే సాధ్యమైనంత వరకు మనం ఎలా ఉండాలంటే ఓపెన్ బుక్ మాదిరిగా ఉండాలి. చెప్పాల్సిన విషయాలు బయటికి తెలియవలసినవి మన గురించి తెలిసినా నష్టం ఏమీ లేదు నిజమైతే. అర్థమైందా? ప్రశాంతంగా ఉంటాం. ఒకవేళ అది ఇతరులకు నష్టాన్ని కలిగించేదా, దాచిపెట్టు, తప్పులేదు. ఇతరులకు మేలు చేసేదా, దాచిపెట్టకు. ఇతరులకు ఉపయోగపడేదా, దాచుకో. ఇతరులకు ఉపయోగపడదా, దాచు. నువ్వు చేయాల్సిన సంస్కరణ, నువ్వు చేయాల్సిన ప్రత్యామ్నాయం ఆలోచించు. ఆ ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వెయ్యి. ఒకరోజు ఏం జరిగిందంటే, నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తా. మేము శాంతి ఎలక్ట్రానిక్స్ అని, నేను 2001లో అనుకుంటాను, 2000లోనో 2001లోనో షాప్ ఉండేది మాకు ఇక్కడ, ఇదే ఊర్లో, శాంతి ఎలక్ట్రానిక్స్. అక్కడ ఈ మా అన్నయ్య వాళ్ళ పార్ట్నర్లు మేమందరం కలిసి చేసేవాళ్ళం. అక్కడ అన్ని హోమ్ నీడ్స్ అన్నీ ఉండేవి. ఫస్ట్ ఈ ఏరియాలో పెట్టాం. అది టీవీలు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ అక్కడ లభించేవి. నేను వెళ్ళి ప్రాపర్ సీట్లో నన్ను కూర్చోబెట్టారు. బాకీలు ఇస్తాం కదా, బాకీలు ఇస్తాం, పట్టుకెళ్ళిపోతుంటారు కదా. ఒకడెవడో బాకీ తీసుకున్నాడు, వచ్చాడు, కట్టట్లేదు. ఇక్కడ ఫారాల దగ్గర, కోల్డ్ ఫారాల దగ్గర. ఇదంతా అప్పుడు జరిగింది సుమా, నేను మారు మనసు పొందలేదమ్మా అప్పటికి. 2010 వరకు నా జీవితంలో ఏం జరిగినా దానికి నాకు సంబంధం ఉంది. అది నా ప్రభువు నన్ను క్షమించినది. ఆ తర్వాత నా జీవితంలో ఏం జరిగినా నా ప్రభువు నన్ను క్షమించేదే. ఎందుకంటే నేను ఒప్పుకొని విడిచిపెడితే నా ప్రభు ఎప్పుడైనా నన్ను క్షమిస్తాడు. మళ్ళీ నేను ఆ గడ్డి తినకూడదు, అంతే. రైట్? అందుకే నీవు ఏ క్రియలు చేసితివో మొదట చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకో విశ్వాసి. ఎక్కడ పడిపోతివో జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి నిలబడు విశ్వాసి అన్నాడు ప్రకటన గ్రంథంలో. అంటే విశ్వాసి పడిపోయినా తిరిగి నిలబడాలి. సో బాప్తిస్మానికి మొదటి జీవితం, బాప్తిస్మం తర్వాత జీవితం అని 2 జీవితాలు ఉంటాయి కదా మనకి. 2010కి ముందు నా బాప్తిస్మానికి మొదటి జీవితం అది. అదంతా అదొక బద్రీబాబు లైఫ్ అది. సో ఆ లైఫ్లో ఆ షట్టర్ దగ్గర కూర్చుంటే వాడు కూర్చోబెట్టేసి వాడు ఏదో అన్నాడని చెప్పి షట్టర్ లాగేశాను గట్టిగా. లాగేసే పాపం వచ్చి బుర్ర మీద పడిపోయింది. బుర్ర మీద పడిపోతే తల పగిలింది, రక్తం గారిపోతుంది. రక్తం గారిపోతే అక్కడే పడిపోయాడు. తప్పు నాదే. అది బాకీ కట్టాలి, ఓకే. కానీ నేను అలా లాగడం వల్ల, అక్కడ కూర్చోవడం వల్ల దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఏం చేశానంటే, కాసేపు రక్తం కారనిచ్చాను. అది అన్నం పెడుతున్నాడు, జాలేసింది. నాలో ఉన్న ఆ పశువు చచ్చిపోయి నాలో నుంచి జాలి అనేది ఒకటి బయటకు వస్తుంది. తప్పురా బాబు, ఇన్ని ఇలా కొట్టడం ఎందుకు అని చెప్పేసి తీసుకెళ్ళి నేనే ట్రీట్మెంట్ చేయించి, కుట్లు వేయించి, కట్టుకట్టించి, ఇంటికి పంపించి, మళ్ళీ ఆడికి పళ్ళు పలహారాలు కొనిచ్చి, ఆ బాకీలో సగం తగ్గించి, ఈ బుద్ధి ఏదో ముందేడితే ఆడే ఒప్పుకుందరేమో కదా అని కొట్టేదాకా నాకు బుద్ధి రాలేదు, కొట్టించుకునేదాకా ఆడికి బుద్ధి రాలేదు. సో అంటే ఇప్పుడు నేను వదిలేశాను అనుకోండి, నన్ను చేయగలిగింది ఏమి ఉండదు. నేను ఏదోలా తప్పించేసుకుంటాను. నాకున్న పలుకుబడి ఉపయోగించి ఊళ్ళో మనిషిని కాబట్టి, నా ఊళ్ళో నాకు ఎలాగో పలుకుబడి ఉంటుంది కాబట్టి నేను ఏదోలా తప్పించేసుకోగలను. అందరూ పెద్ద వాళ్ళందరూ నా మనుషులే కాబట్టి హ్యాపీగా తప్పించేసుకుంటాను, ఆడెవడో బయటోడు కాబట్టి. కానీ నా అంతరాత్మ నన్ను ఏం చేస్తుంది తెలుసా? పొడుస్తూ ఉంటుంది, నీచుడా, దుర్మార్గుడా అని అనవసరంగా కొట్టావు అని. కావాలని కొట్టలేదులేండి, కోపం వచ్చి షటర్ దించేస్తే ఆడు కింద కూర్చున్నాడు, తప్పమని పడిపోయింది, బుర్ర మీద పగిలింది ఇలాగా. పాపం గుండు గీసి కుట్లేశారు. సో అది నా తప్పు, నేను ఒప్పుకోవాలి, అది నా పొరపాటు. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అన్నారు నాతో, ఇంత చేసుకోవడం ఎందుకు, అంత రచ్చ చేయడం ఎందుకు, ఆడికి మళ్ళీ సగం తగ్గించడం ఎందుకు, ఇది ముందే ఉంటే బాగుండు కదా అంటే నువ్వు నోరు మీద. సో ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు మనం దిద్దుకోవాలి. దేవునికి తెలుస్తుంది, ఏదో రోజు మనం లెక్క చెప్పాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది నా యథార్థత అని మనం దేవుని ఎదుట నిరూపించుకోవాలి. తండ్రి, నా హృదయం ఎరిగిన వాడవు, నా మనసు ఎరిగిన వాడవు. నేను ఒకవేళ అపరాధినా, నేను ఒకవేళ తప్పు చేశానా, అవును నా తప్పు కూడా ఉంది. మళ్ళీ ఇద్దరు తప్పు ఉందనుకోండి, నా తప్పు ఉంది, అవతల వ్యక్తి తప్పు కూడా ఉందనుకోండి, దానికి ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది. నీ తప్పు నువ్వు దిద్దుకో, అవతల వ్యక్తి తప్పు అవతల వ్యక్తి దిద్దుకుంటాడు. దానికి తగిన ప్రత్యామ్నాయం ఏంటో ఆలోచించు. అందులో మొదటి తప్పు చేసింది ఎవరు, రెండోసారి తప్పు చేసింది ఎవరు, ముందు అపాయాన్ని సృష్టించింది ఎవరు, తర్వాత సృష్టించింది ఎవరు, ఎవరిది ఎంతవరకు తప్పు ఉంది?
ఇంట్లో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, బయట వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి, మనకు తెలియనివేంటి, ప్రపంచానికి తెలిసినవేంటి, నాకు తెలిసినవేంటి, దేవునికి తెలిసినవేంటి, రేపొద్దున ఆయన ముందు నేను నిలబడితే నాకు లభించే మెప్పేంటి? మనుషుల్లో సర్వైవ్ అయిపోగలను, దేవుడి దగ్గర అవ్వగలనా? మనుషుల్లో మంచోడిని అనిపించుకోగలను, దేవుడి దగ్గర అనిపించుకోగలనా? ఒకవేళ మనుషులు నన్ను చెడ్డోడు అనొచ్చు, దేవుడు నన్ను మంచోడనే స్థితిలో ఉంటే హ్యాపీ. అలా ఉండగలనా? ఇన్ని ఆలోచించాలి. అందుకే మరుగైనదేది బయలుపరచబడక పోదు. రాసి పెట్టేసుకోండి దేవుని మాట. నేను కప్పెట్టేసినవి ఎన్నైనా సరే ఏదో ఒక రోజు ఏమవ్వాలి? తవ్వి తీసే రోజు రాబోతుంది. మై డియర్ చర్చ్, రిమెంబర్ దట్. నువ్వు కప్పెట్టిన ప్రతిదాన్ని తవ్వి తీసే రోజు ఒకటి రాబోతుంది. తవ్వి తీస్తాడు ఆయన. అలా తవ్వి తీసిన రోజు అబాసుపాలు అయిపోతావేమో, సిగ్గుపడిపోతావేమో. దొరికిన దొంగ సిగ్గుపడినట్లుగా అన్నాడు సామెతల గ్రంథంలో. దొరికిన దొంగ సిగ్గుపడినట్లుగా ఒకరోజు నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ పరిస్థితి వస్తే ఏమైపోతావు? తలబట్టుకెళ్ళి ఎక్కడ దాచుకుంటావు? జ్ఞాని జ్ఞానవంతంగా ఆలోచిస్తాడు. అందుకే సమాధాన పడేవాడు జ్ఞాని, పెంట చేసుకునేవాడు మూర్ఖుడు. పరమ మూర్ఖుడు పెంట చేసుకుంటాడు. జ్ఞాని అయినవాడు ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. నీవు నీ ప్రతివాది న్యాయాధిపతి వద్దకు వెళ్ళుచుండగా దారిలోనే అతనితో సమాధానపడు అన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు నిన్ను బంట్రొత్తుకు అప్పగించును. నీ అవమానం పాలైపోతావు, శిక్షకు వెళతావు. సమాధానపడు. సరి అయిన ఆలోచన చెప్పువారు ఉంటే శ్రేయస్కరం. పనికిమాలిన చెత్త అంతా కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కడు మంచి ఆలోచన చెప్పడం, మనకి చెత్త ఉంది చుట్టూ, చెత్త ఆలోచనలు చెప్తారు. ఆ చెత్తని చెత్తగడ ఫాలో అయ్యాడు అనుకోండి, అంతా నాశనం. అదే జ్ఞానవంతుడు, నిజంగా తెలివైన వాడు, నిజంగా మంచోడు, దేవుని మనసున్నవాడైతే నా తప్పు కూడా ఉందండి, నేను పరిష్కారం వైపు ఆలోచిస్తాను, సమాధాన పడతాను. సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమవుతారట? దేవుని కుమారులు అనబడతారట. సమాధానపరచువారు ధన్యులు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. చివరిగా ముగిస్తున్నాను. రేపు పొద్దున్న మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య అలా చేశారట, ఇలా చేశారట, ఎవడైనా సరే, మా అన్నయ్య దగ్గర ఒక చిట్టాయ ఉంది. ఆడియోలు, వీడియోలు ఏం కావాలంటే ఉంటాయి మా అన్నయ్య దగ్గర. మీరేం కంగారు పడకండి. ఆ వ్యక్తిని డైరెక్ట్గా తీసుకొచ్చి మా అన్నయ్య దగ్గర కూర్చోబెట్టండి. మా అన్నయ్య మాట్లాడతాడని ధైర్యంగా కాలు రగరేసి చెప్పండి. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే మీరేం బెంగపెట్టుకోకర్లే, కాలు రగరేసి ధైర్యంగా చెప్పండి. అన్నీ ఉంటాయి మా వాడి దగ్గర, తీసుకురండి మాట్లాడదాం అని చెప్పండి. ఎవరైనా ఒకవేళ నిందలేస్తే నేనైతే అసలు పట్టించుకోను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను చెప్తున్నాను కదా, సింహంలా వెళ్తాను ముందుకి. ఇక్కడే కదా, ఎక్కడైనా సరే. అసలు ఇంత కూడా బెదురు బెరుకు ఉండవు, అస్సలు ఉండవు. అంత స్ట్రైట్గా వెళ్ళి ఎక్కడైనా నిలబడి మాట్లాడగలిగే దమ్మున్న క్యాండిడేట్ని కాబట్టే ఆ రోజు అంతమంది మతోన్మాదులు వచ్చినా కూడా, ఆడెవడో మధ్యలో లేచినా కూడా కూర్చో అన్నాను. కావాలంటే లైవ్ ఓపెన్ చేసి చూసుకోండి. కూర్చో. ఇక్కడే కదా, ఎక్కడైనా సరే. అక్కడెక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగ ఒకళ్ళు లేచిపోయాడు. ఒక పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు, పోలీసులు, ఎస్ఐ వచ్చిన పక్కన కూర్చుంటే వాకింగ్ చెప్పాను ఆ రోజు రంజోల్ దగ్గర. నా పక్క వచ్చి కూర్చున్నాడు ఎస్ఐ. అడగండి కాలం, మొన్ననే కలిసారు కుర్రాళ్ళు. అన్నా మీటింగ్ మర్చిపోలేదన్నా జీవితంలో అన్నారు. పోలీసులు పక్క ఇద్దరు కానిస్టేబుల్. ఏదో జరుగుతుంది అక్కడ. అసలు ఎక్కడ తొనికిసలాడలా, ఎవడో వచ్చాడు ఏదైనా ఇసిరుతాడేమో చేస్తాడేమో. నాకేంటి భయం? మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి ఒక మాట అనేవారు, మొండి మా కొడుకురా నువ్వు అని. ఎవరు? నువ్వు మొండోడివిరా నువ్వు అని. కావాలంటే అడగండి. దెబ్బలు తగిలితే కుట్లేంచుకుని ఇంటికి వచ్చేసిన రోజులు ఉన్నాయి. కాళ్ళు తెగిపోతే కుట్లేంచుకుని ఇంటికి వచ్చేసిన రోజులు ఉన్నాయి చక్కగా. సో నీతిమంతుడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. ఎవరికి బెరుకు భయం మనకు అక్కర. తప్పు చేసామా ఒప్పుకునే మనసు ఉండాలి, అది ధైర్యమే. అమ్మో, అది ఎంత ధైర్యం కావాలనుకున్నారు? నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. దానికి కూడా ఒప్పు చేసామా ఎవరికి తల ఉంచకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడుకుందాం అనే ధైర్యం కూడా ఉండాలి. సో మరుగైనది ఏది? బయలుపరచబడక
పోదు, రహస్యమైనదేది వెలుగులోనికి రాకమానదు. మైండ్ ఇట్. మీ అందరి ఆత్మీయ జీవితాలు చక్కగా కట్టుకోండి. జాగ్రత్త సుమా. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలు ఆయన సన్నిధి ఇప్పుడే ఎలా ఉండాలి? మనం ప్రశాంతంగా ఉండాలి. మైండ్ సమాధానంగా ఉండాలి. తండ్రి, నేను సమాధాన పడిపోయాను ప్రభువా, నువ్వు నన్ను క్షమించావు, నీ దగ్గర నేను ఒప్పేసుకున్నాను, నేను చేయాల్సింది చేసేసాను, తప్పైతే జరిగింది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, క్షమించావని నేను నమ్ముతున్నాను, ఇదిగో నేను కొత్త బ్రతుకుతున్నాను. ఇది సమాధానకరమైన స్థితి. లేదు ఇప్పుడు దాచేసి, కప్పేసి, ఏ చెయ్యాలో చేయకుండా చేసేసి, మోసం చేసేసి, బతికేసి, సంపాదించేసి, సాధించేసి చచ్చాక పిడికెడు మట్టి కూడా పట్టుకెళ్ళవు. ఎందరో చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి, శ్మశానాల్లో కలిసిపోయాయి ఎందరో చరిత్రలు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ, కూలికి పెట్టుకునేవాడు, పొద్దున 700కి మాట్లాడుకునేవాడు. ఒక 50 మందిని తీసిపోయేవాడు పొలంలోకి, అంతా అయిపోయేది, కుప్పనూర్పు మొత్తం అంతా ధాన్యం ఇంటికి వచ్చేది. 700కి మాట్లాడుకుని వచ్చాక 500 చేతులు పెట్టేవాడు. ఇదేంటి పొద్దున్న 700 అన్నారు కదంటే, నోర్మై నేను 500 అన్నాను అనేవాడు. పెంట గొడవ అయిపోయేది. ఎంత గొడవ అయినా ఈడు 500 అనేవాడు. వాళ్ళేమో అమాయకులు, తిట్టుకుంటూ, ఈసరించుకుంటూ, మాటలు మిగులుకుంటూ పోయేవారు వాళ్ళు. అతను కూడా ఏం పట్టుకెళ్ళా, భయంకరమైన చావు చనిపోయాడు. భయంకరమైన చావు. అలాంటి దుస్థితి మన బ్రతుకుల్లోకి రాకూడదు, మన జీవితాల్లోకి రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉంటే భూమి మీద ఉండగానే ఏం చేసుకోండి? క్లియర్ చేసుకోండి. మోసుకుపోకండి. ఎందుకు మీకు అనవసరం? మోసుకెళ్ళి ఏం చేసుకుంటారో చెప్పండి. కాదు, మోసుకెళ్ళి ఏం చేసుకుంటారో మాట చెప్పండి, ముగించుకుందాం. ఇక్కడ ఉండగా వదిలేద్దామా భారాన్ని? లేదు నేను అసలు వదలా, పట్టుకుని వెళ్ళిపోతావా? పట్టుకెళ్ళిపోతే అది పాము నిన్నేం చేస్తుంది? కాటేస్తుంది, మింగేస్తుంది. బిడ్డ జాగ్రత్త. వదిలేయి. మీ భారాన్ని ఇక్కడే తీసేసుకోండి, దించేసుకోండి. వద్దు భారాలు మోసుకు తిరక్కండి, అది ఘోరం అయిపోద్ది జీవితం. జాగ్రత్తగా ఉండండి. ఏమండి? అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేసి మిమ్మల్ని సత్య మార్గంలో కడవరకు నమ్మకస్తులుగా, ప్రశాంతమైన జీవులుగా, సమాధానకరమైన స్థితిలో నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, ఇప్పటి వరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు. వారు విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మా హృదయాలు మీ ఎదుట తేటగా ఉన్నాయి ప్రభువా. మీకు ఏది మరుగులేదు ప్రభు, అన్నీ మీకు తెలుసు తండ్రి. మేము ఏం చేసినా, మేము మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా మేము లెక్క చెప్పాలి తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడవు, సమస్తము తెలిసిన దేవుడవు ప్రభువా. మా తప్పును మాకు విప్పి చెప్పి ఒప్పుకునేలాగా చేసి ప్రభా, ప్రత్యామ్నాయాలు ఆలోచించి పరిష్కారాలు వెతికి మా ప్రతి పాపాన్ని మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కడుక్కుని మేము అన్యాయము చేసిన వారికి ప్రభా మరలా మేలు చేసే మనసు మాకిచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ కృపలో నిలబెడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి వారు ఉంటే, ఈ వాక్యం విన్నవారిలో ఎవరైనా అలాంటి వారు ఉంటే, వారి మనస్సు మార్చుకుని ప్రభా ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేయటకు సహాయం చేయమని, మీ జ్ఞానముతో, మీ వివేకముతో అందరి హృదయాలు నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థాంక్యూ.